దైవిక స్నేహితులారా, ప్రభుక్రీస్తు శుభనామమున మిమ్ములను మార్చి నెల 1వ తేదీ 2025 దేవుని వాక్యం, దేవుని సందేశం గురించి ధ్యానించమని ఆహ్వానించుతూ ఉన్నాను. మన ధ్యానాంశము దేవుని దయకు, దేవుని కార్యానికి నిష్కాపట్యత ఎంతో కీలకం. వినయపూర్వకమైన స్వీకరణ భావం, గ్రహణ శక్తి మరియు సహకారం ఉన్నప్పుడు దేవుడు స్వేచ్ఛగా, సమృద్ధిగా పనిచేయగలడు. నేటి సువార్తలో మొత్తం దృశ్యం పిల్లల చుట్టే తిరుగుతుంది. పిల్లలను తాకి ఆశీర్వదించటానికి తన వద్దకు తీసుకురాకుండా అడ్డుకొని తన శిష్యులను యేసు మందలించాడు. పిల్లలు తన వద్దకు రావాలని, తనతో సన్నిహితంగా ఉండాలని, తనతోటి తాకబడాలని, ఆశీర్వాదం పొందాలని కోరుకుంటాడు. దేవుని రాజ్యం అటువంటి వారికే చెందుతుంది అని కూడా ప్రభువు స్పష్టం చేశాడు. పిల్లలుగా ఉండటం, పిల్లల మనస్తత్వంతో ఉండటం అంటే ఏమిటో మనం కొద్దిగా ధ్యానించుదాం. దీనికి ముందు కొన్ని కీలకమైన మౌలిక ప్రశ్నలు అడగవచ్చు. నేడు ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను యేసు దగ్గరకి, గుడికి, మత కార్యాలకు, ఆధ్యాత్మిక నిర్వహణలకు తీసుకువెళ్తూ ఉన్నారు? ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను విశ్వాసం మరియు నైతిక విషయాలలో ప్రేరేపిస్తారు, మార్గనిర్దేశం చేస్తారు మరియు ప్రోత్సహించుతారు? ఎంతమంది తమ పిల్లలలో భగవంతుని పైన ప్రేమను, ఆధ్యాత్మికత పట్ల ఉత్సాహాన్ని నింపుతున్నారు? పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వటం, వారి వ్యక్తిగత బాధ్యతను గౌరవించటం అనే పేరుతో ఎంతమంది పెద్దలు తమ బాధ్యతలో విఫలం అవుతున్నారు? మనమే వారిని యేసు నుండి అడ్డుకొనటం లేదా, దూరం చెయ్యటం లేదా? మన పిల్లలు యేసు యొక్క సామీప్యాన్ని, స్పర్శను మరియు ఆశీర్వాదాన్ని పోగొట్టుకొనటం నిజంగా ఎంత దురదృష్టం, ఎంత నష్టం! ఇక ఈనాటి పిల్లల దృక్పథాన్ని కూడా ఒకంతగా ఆలోచించవచ్చు. ప్రభుని వద్దకు వెళ్ళాలని, ఆయన స్పర్శను పొందాలని, ఆశీర్వాదం పొందాలని ఎంతమంది పిల్లలలో ఆ కోరిక, ఆ ఆశ, ఆ తపన, ఆ ఉత్సాహం ఉంది? ఎంతమంది ఎంతసేపు టీవీలు చూడటం, వీడియో గేములు ఆడటం లేదా తమ స్నేహితులతో గడపటానికే ఇష్టపడతారు? ఎంతమంది పిల్లలు గుడికి, ప్రత్యేకించి పవిత్ర పూజాబలికి మరియు పవిత్రమైన పాప సంకీర్తనానికి వెళ్ళటానికి ఇష్టపడతారు? ఇక పిల్లల మనస్తత్వం గురించి కూడా ఒకంతగా ఆలోచన చెయ్యవచ్చు. పిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉండటం అంటే సున్నితమైన హృదయంతో, ఆప్యాయతా భావంతో, ప్రతికూలతలు, కల్మషము లేని నిష్కపట హృదయంతో ఉండటం. తమ యొక్క చిన్నతనాన్ని, లేమితనాన్ని గ్రహించే వినయం, పూర్తిగా భగవంతుని పైన ఆధారపడే లోతైన నమ్మకం మరియు హృదయపూర్వకంగా ఆయనకు సమర్పణ కావటం, ఇదే పసిబిడ్డల మనస్తత్వం. ఇక నేటి జీవిత దిశా సూత్రం, మన ప్రార్థనలు స్వీయ కేంద్రీకృతమా అంటే స్వార్థపూరితంగా
నా గురించి, నా కోరికలు, నా ఇష్టాలు, నా లాభాల గురించి మన ప్రార్థనలు ఉంటూ ఉన్నాయా అని పరిశీలన చేసుకొనాలి. మన ప్రార్థనలు మరింత పరోపకార భావనతో దయ కలిగి దేవునికి సన్నిహితం అయ్యేటట్లుగా మారాలి.